ధన్యవాదాలు. ఆంధ్ర ధన్యవాదాలు రాజేందర్ గారికి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. వేదిక పైన అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరినీ పరిచయం కూడా చేశారు. అందువల్ల మళ్ళీ నేను అన్ని పేర్లు తీసుకోను కూడా. సభలో మొదటి వ్యక్తి మాట్లాడిన తర్వాత, పరిచయం అయిన తర్వాత మిగతా మాడే వాళ్ళందరూ అన్ని పేర్లు చెప్పడం అవసరం కూడా లేదు. ఈరోజు మనందరం ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం కోసం కలిసాం. పెద్దలు, మిత్రులు, పెద్ద మనిషి, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి అయిన దత్తాత్రేయ గారి యొక్క ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా అనేక మంది ప్రముఖులందరూ, గవర్నర్లు అందరూ కూడా కలిసి అందరం కలిసి ఒకే మీద ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా పనిచేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. శ్రీ దత్తాత్రేయ గారు ఇవాళ మన భావి తరాల కోసం అని చెప్పని మన ముందు ఉంచారు. నాకు ఆ మధ్య ఎవరు చెప్పారు, మీరు కూడా ఆత్మకథ రాయండి అని. నేను రాయనయ్యా అని చెప్పాను. మీ జీవిత చరిత్ర రాస్తే వేరే వాళ్ళని రాయండి, కానీ ఆత్మకథ రాయనన్నాను. ఎందుకంటే రాస్తే అనేక విషయాలు, ఉన్న విషయాలు చెప్పాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది దానివలన. అందుకని నేను రాయను అని చెప్పాను. ఈ ఆత్మకథ రాసి ఎవరిని ఒప్పించకపోవడం అవుతుందో అది చిన్న విషయం కాదు. శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథైన ఆత్మకథ అని ఒక చక్కని ఈ అర్థవంతమైన పేరు పెట్టి ఈ పుస్తకాన్ని మన ముందు ఉంచారు. చాలా కథ ఏముంటుంది, ప్రజలకు నిజమైన ప్రజా
ఈ దేశం అంతా ఒకటే, మనమంతా ఒకటే అని చెప్పని కాకుండా సేవ ఎలా ఉంటుందో సేవ చేసి శ్రీ బండారు దత్తాత్రేయ గారిని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళకు కూడా మంచి ప్రేరణ వస్తుంది. అందుకు ఈ ఉపయోగం ఈ పుస్తకం ఎంతో ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దత్తాత్రేయ గారి జీవితాన్ని వివిధ దశల్లో దగ్గర నుంచి చూసిన వాళ్ళలో నేను ఒకడిని. ఆయన వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేదు. ఆయన జీవితమే ప్రజల జీవితమే తన జీవితంగా, ప్రజల కష్టాలే తన కష్టాలుగా, వాళ్ళకు వచ్చే నష్టాలే తన నష్టాలుగా భావించి ప్రజలతో అనుక్షణం పెనవేసుకుపోయినట్టు జీవితం శ్రీ బండారు దత్తాత్రేయ గారిది. గంజిలో పేదరికంలో పుట్టి పెరిగి తన కష్టంతో, తన నిజాయితీతో, తన విలువలతో ఉన్నత స్థానానికి చేరుకున్న స్వభావరీత్యా ఇంకా గంజి మనిషిగానే ఉన్నాడు ఆయన. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడిలాగా జీవించాలని చెప్పని దత్తాత్రేయ గారిని చూస్తే మనకు ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ఆయన గంజి మనిషిగా ఉన్నాడే కానీ బెంజి మనిషి సంబంధం. పదవిలో లేకున్నా పదవిలో ఉన్న ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగే ఉన్నాడు. తామరాకు మీద నీటి బొట్టు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ నిలబడదు అది అక్కడ. ఎంతో ప్రత్యేకత దానికి ఉంది. శ్రీ దత్తాత్రేయ గారు ఈ పదవిలో ఉన్నవాళ్ళప్పుడు అంతా హంగు ఆర్భాటాలు చూపిస్తూ ఉంటారు చాలామంది. ఈ హంగు ఆర్భాటాలకు దూరంగా ఆయన ఉండి మంచి ఆదర్శాన్ని మన ముందు పెట్టాడు. పదవిలో ఉంటే హంగు ఆర్భాటం చూపించడం, పదవి లేకపోతే నిరాశ చెందడం ఈరోజు మనం చూస్తున్నాం. పదవుల కోసం పార్టీలు మారడం, అదేదో మంచినీళ్ళ ప్రాయంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనం చిన్నపిల్లలకి అదేదో డైపర్లా ఏదో మారుస్తూ ఉంటాం మామూలుగా. కారణం ఏందో మీ అందరికీ తెలుసు. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలవదు. నేను మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, ఆర్టీసీ బస్సు స్టాండ్లో బోర్డు పెడతారు, బస్సుల యొక్క రాకపోకలని. ఈ మధ్య నేను ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, అయ్యా ప్రతి ఊరిలో ఒక బోర్డు పెట్టండి, రాజకీయ నాయకుల యొక్క రాకపోకలు, ప్రస్తుతం ఫలానా ఆయన ఫలాని పార్టీలో ఈ క్షణంలో ఉన్నాడని చెప్పండి. నేను రాజకీయం అంటే అలాంటి చులకనైపోయింది, బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము కూడా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎంత ముఖ్యమో, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం కూడా అంత ముఖ్యం అని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను. అందుకని అలాంటి వాళ్ళ యొక్క జీవితం కింద నుంచి పై స్థాయి వరకు, రాజ్యాంగ పదవి అయినట్టే గవర్నర్ స్థాయి వరకు వెళ్ళినప్పటికి కూడా ఎలా జీవిస్తారో, ఎలా జీవించగలరో అనేది ఒక ఉదాహరణ ఆ పెద్ద ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. దత్తాత్రేయ గారు సంఘంలో పనిచేశాడు, భారతీయ జనతా పార్టీలో పనిచేశాడు, అందరం కలిసి పనిచేశాం. మా భారతీయతే మా రక్తం. మా యొక్క రక్తం ఏంటంటే భారతీయత, నేషనలిజం. అది చూస్తే ఆ రక్తాన్ని టెస్ట్ చేస్తే భారతీయత కనపడుతుంది. సమాజ శ్రేయస్సే ఊపిరిగా సంఘం మాకు బోధించింది. దాన్ని ఆధారంగా తీసుకొని ఇవాళ ఈ స్థాయిల వరకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అలాంటి వాళ్ళకి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పారని. అలాంటి విలువలతో రాజకీయాలను చూసి చేపట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో అలా ఆ స్థాయిలో ఉంటే, కొంతమంది ఏమో విలువలేంటో తెలవకుండా విలువలకు ఒలువలు అంటే బట్టలు లేకుండా చేయడం అనమాట. తీసేసినట్టుగా అలా చేస్తున్నట్టు రాజకీయ తరాన్ని కూడా మనం చూస్తున్నాం. అందుకని మరింతగా దగ్గర నుంచి గమనించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విమర్శలు ఉండాలా, ప్రతి విమర్శలు ఉండాలా. విమర్శ లేకపోతే మజా లేదు. కానీ విమర్శ సంస్కారవంతంగా ఉండాలి. నేను మిత్రుడు జయపాల్రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నాం, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ కాలం ఆయన అధికార పార్టీ వైపు ఉన్నాడు, మేము ఎక్కువ కాలం ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నాం, యువతల వైపు ఉన్నాం. విలువలతో కూడిన రాజకీయం చేసేటప్పుడు
మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు పదునైన విమర్శ చేసేటప్పటికి కూడా అవి అర్థవంతమైనవిగా ఉండాలి, పదునుగా ఉండాలి. అంతేగాని మనం దిగజారేట్టుగా మాట్లాడకూడదు. హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంటారు, ఆ విధమైన రాజకీయం చేయకూడదు. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నానంటే ఇవాళ చూస్తూ ఉన్నాం మనం రాజకీయాల్లో అది ఎక్కువైపోయింది, దోషాలు ఎక్కువైపోయినాయి, వ్యక్తిగత దోషాలు ఎక్కువైపోయినాయి. ఉన్నత స్థానంలో ఉన్నవాడు కూడా వ్యక్తిగత దోషాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. అలాంటి పద్ధతి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఎందుకంటే మనం ప్రజానాయకులం, ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, గవర్నర్ అయినా, ఉపరాష్ట్రపతి అయినా, రాష్ట్రపతి అయినా ప్రజానాయకులుగా చెప్పబడే వాళ్ళు ఉంటారు అని యువతరం చూస్తుంది. అలాంటి వాళ్ళకి ఆదర్శంగా మనం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ మన వ్యవహారంతో, మన మాటలతో, మన చేష్టలతో, మన వాడేంటి పదజాలంతో జనంలో వ్యతిరేకత రాకూడదు, లేకపోతే నిరుత్సాహం, నిస్పృహ రాకూడదు. ఆ మధ్య ఎంత దిగజారిపోయిన భాష అంటే చెప్పలేనంత ఇది బూతులు మాట్లాడడం కూడా మొదలుపెట్టారు కొందరు. నన్ను ఎవరు అడిగితే నేను చెప్పాను ఎలక్షన్ ముందు, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్, బాధగా ఉందని. ఏం చేయబడి మీ చేతిలో ఉందయ్యా అన్న. మా చేతిలో ఏముంది సార్ అన్నారు. బూతులు మాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పండి అయ్యా అన్నాను. అంటే మొదట అర్థం కాలేవాడు. బూతులు మాడేవాళ్ళకి ఏంది వెంకయ్యనాయుడు గారు బూతులో సమాధానం చెప్పంటారని, బూతులు మాడమంటారని కాదు. బూతులో ఆ బూత్ ఉందే పోలింగ్ బూతు, అక్కడికి వెళ్ళు, చుట్టూరు పరదా ఉంటుంది, ఏం చేయబడలే, లోపలికి వెళ్ళి మీట నొక్కు, ఫినిష్ అయిపోతుంది. అయిపోయారు కొంతమంది. మీరు చూసారో లేదో, ఈ బూతులు మాడేవాళ్ళు ఒక్కడి గెలవాల. మళ్ళా ప్రజాస్వామ్యం యొక్క పరిపక్వతకు ఆ బూతులు మాట్లాడడం వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడడం, ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవించడం, అదేదో గొప్ప అని చెప్పి అనుకోవడం, అది కొంతమంది ఆ ధోరణి చేపట్టారు. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నువ్వు ఎంత స్థాయికి వెళితే అంత ఉన్నతంగా మాట్లాడాలి, అంత సంస్కారవంతంగా వ్యవహరించాలి. నిన్ను చూసి ఇతరులు ఆదర్శంగా ఓహో ఎలా ఉంటాడు నాయకుడు అంటే మనం కూడా మన జీవితాన్ని అలా ఉంచుకోవాలని చెప్పని భావం కలగాలని చెప్పని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం కూడా ఉండాలి. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృధా అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి మేలు చేస్తాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి విశ్వగురు. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మనం దోచుకున్నారు. డబ్బు దోచుకోవడం పోవడం కాకుండా కొంతమంది మనసు కూడా దోచుకుపోయారు. వాళ్ళు గొప్పని మనం తక్కువ అనే భావం వచ్చింది. మన చరిత్రలో ఆ విధంగా వాళ్ళు చిత్రీకరించారు. ఇప్పుడు నిదానంగా తిరిగి మనం పుంజుకుంటున్నాం. భారతదేశం 4వ ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఇలాగే కొనసాగితే అది తప్పనిసరిగా మళ్ళా మొదటి 1-2 స్థానాలకు కూడా చేరుకుంటుందని నమ్మకం నాకుంది. ఈ దేశంలో ఉన్న యువత, ముఖ్యంగా యువతరం అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగానికి పునాది వేసి ఇప్పుడు మనం ఉన్నంటే ఈ హైటెక్ సిటీ వీటన్నింటి గురించి ఆ రోజు రూపకల్పన చేసి ఐటీకి ప్రోత్సాహిస్తే ఇవాళ యువతరం ఐటీ రంగంలో ప్రపంచంలో కూడా మేటిగా మన యొక్క తెలుగు ఐటీ రంగం ఏతుందో ఇవాళ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుంటుంది. శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. భారతదేశాన్ని ఎవడు ఇప్పుడు నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఎందుకు? కారణం మన దేశంలో ఉంటే యువతరం వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క సంస్కారవంతమైన ఆదర్శవంతమైన జీవితం వలన దేశం శక్తివంతంగా తయారవుతుంది. ఈ శక్తిని, ఈ వేగాన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకని యువతరం వెళ్తున్నారు. దేశానికి మనం ఏం చేశామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన కోసం దేశం ఏం చేసిందని కాదు, దేశం కోసం నేను ఏం చేశాను. దేశభక్తి అంటే ఏందని అడిగాడు ఒక అబ్బాయి నన్ను. నేను చెప్పా, ఎవరి పని వాళ్ళు చేయడం అనేది దేశభక్తి అని. ఎవరి పని వాళ్ళు చేయడం. దయచేసి అందరు కూడా మనకు వచ్చినట్టు రంగాల్లో మన పనిని మనం చక్కగా చేస్తూ, మంచిగా నిర్వర్తిస్తూ, మంచి పౌరులుగా నిలబడితే దేశం మరింత శక్తివంతంగా తయారవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ, అందరిలో ఒక జాతీయ భావం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. మన దేశం అంతా ఒకటే, కులం వేరైనా మతం వేరైనా మనం అందరం భారతీయులు అనే భావన అందరిలో నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సమాజ హితం కోసం జీవించడం మంచిది, జీవించడం ఎలా జీవించాలనే విషయాన్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారి యొక్క ఆత్మకథ ద్వారా మనందరం తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకని మనం మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనను
మంచి దిశగా తీసుకెళ్లాలంటే మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి వాళ్ళ యొక్క పుస్తకాలు చదవాలి, మంచి యొక్క జీవితాలను అర్థం చేసుకోవాలా. అలాంటి మంచి మనుషుడు ఒక మంచి మనిషి. వారు వివరించి మనకు దిశానిర్దేశం చేసి శాల్వాతో సత్కరిస్తారు.